ప్రకాశం జిల్లా కందుకూరు మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల పట్ల సచివాలయ శానిటరీ సెక్రటరీలు, మేస్త్రీలు వివక్ష చూపుతూ వారిని మనుషులుగా గుర్తించడం లేదని పారిశుధ్య కార్మికులు కందుకూరు సబ్ కలెక్టర్ దామోదర హిమవంశీని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. మంగళవారం పారిశుధ్య కార్మికులలో ఇద్దరికీ మస్టర్లు వేయకుండా శానిటరీ సెక్రటరీలు, మేస్త్రీలు ఆపివేయడంతో ఆ ఇద్దరికీ మద్దతుగా పారిశుధ్య కార్మికులందరూ కలిసి తమ విధులను బహిష్కరించి తమకు న్యాయం చెయ్యాలని కందుకూరు సబ్ కలెక్టర్కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికులు మాట్లాడుతూ కొంతమంది శానిటరీ సెక్రటరీలు మస్టర్లకు రాకుండా వాళ్లకి నచ్చిన సమయంలో వచ్చి మాపై జులుం ప్రదర్శిస్తున్నారని, ఇదేంటని ప్రశ్నిస్తే మస్టర్లు వేయకుండా ఆపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పారిశుధ్య కార్మికుల పట్ల శానిటరీ సెక్రటరీలు, మేస్త్రీలు ప్రవర్తిస్తున్న తీరును మున్సిపల్ కమిషనర్కు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కమిషనర్ సెక్రటరీల మాటలను విని మా బాధలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల సెక్రటరీ, మేస్త్రులు పెట్టే బాధలు భరించలేక ఒక పారిశుధ్య కార్మికుడు మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నారు. ఆ కార్మికునికి ధైర్యం చెప్పి మేము విధులు బహిష్కరించి తమ సమస్యలను ఉన్నతాధికారులకు చెప్పేందుకు ర్యాలీగా రావడం జరిగిందని వారు తెలిపారు. అది ఆ ఆటో తోలుతుంది, మళ్ళీ పుష్కాటే వస్తుంది. అమ్మ ఆయన ఇచ్చేది ఏమన్నా బంగారం, నేను ఆయన ఇచ్చిన చెట్టే, నేను ఇచ్చిన చెట్టే కదా, ఒకటి బంగారం ఒక చెట్ట ఇచ్చింది కదా, అదేదో నాకు బాగలేదు, నా వాటి నాకు ఇయ్యిందంటే బాధ కొడుతూ కుర్రోడు కావాలి ముసలిది వాటిలో పుష్కా ట్యాక్స్ ఉంది సార్. నాకు ఆ పుష్కా ట్యాక్స్ అంటే నువ్వు ఆటో డోలు అంటే ఆటో నాకు షాప్ కాదంటే ఏరా అబ్బాయిని వేసి అబ్బాయి వేసి ఆ ఆటో వేయటం వల్ల మళ్ళీ పుష్కాటే వేస్తాను. అడిగా ఎన్నిసార్లు అడిగినా కూడా నన్ను వార్డుకు పోనీయటం లేదు. మేస్త్రిని అడిగితే మేస్త్రి టార్చర్ పెడుతుంది. మేడం సెక్రటరీని అడిగితే సెక్రటరీ ఇద్దరు టార్చర్ పెడుతుంది. మేము ఏదన్నా అంటే మా మీద పోయి కమిషనర్కి లేనిపోయి సాడీలు పెడుతుంది, బలంగా చెబుతుండ్రు. వాళ్ళు చెప్పిన మాట ఆ మేడం నమ్ముతుంది, మా మాట ఏమో నమ్మటం లేదు. అందుకని ఈరోజు నా పనికి నేను పోతున్నానని మేస్త్రికి చెప్పి నా పనికి నేను పోయినా. ఎవరికి చెప్పిపోయావు, మేడం వచ్చి మీ ఇష్ట ప్రకారం పోసావు అని కమిషనర్కి పోయి నా మీద చెప్పింది. ఆయన ఆపేసేయండి, నష్టం పోయి వెలవ కాకుండా అని చెప్పింది. నాగమణి, నాగవేణి, మేస్త్రి ఏమో శ్రీకాంత్. నమస్కారం అండి. మేము కందుకూరు మున్సిపాలిటీలో శానిటరీ శానిటరీ వర్కర్స్గా పనిచేస్తున్నాము. మమ్మల్ని శానిటరీ సెక్రటరీలు, మేస్త్రులు చాలా ఇబ్బంది పెడుతున్నారు. పని విషయంలో కానీ వాళ్ళ సొంత విషయాల్లో కానీ మమ్మల్ని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. పరుసు జార్జి అనే వ్యక్తిని అతను వెళ్ళే పని ఆపేసి 3 నెలల నుంచి ఒకళ్ళు మార్చి ఒకళ్ళు ముగ్గురు, నాగవేణి, నాగమణి సెక్రటరీలు, మేస్త్రి జంపాల శ్రీకాంత్, వీళ్ళు ముగ్గురు కలిసి మాట్లాడుకొని అతన్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. నీకు 50 సంవత్సరాలు అయిపోయి ఇంక ఆగిపో, లేదా బదులు పెట్టుకో, నువ్వు ఇంక పనికిరావు పనికి అని అతన్ని టార్చర్ పెడుతుంది. అతను ఇటీవల 4 రోజుల క్రితము ఎలుకల మందు తెచ్చుకొని తినపోతే మేమే లాగేసాము. ఆ విషయం అయ్యి ఇట్ట చేస్తున్నాడని మేము మాట్లాడితే కమిషనర్ దగ్గరికి వెళ్ళమని, కమిషనర్కి ఏం చెప్పారు మాకు తెలీదు. కమిషనర్ గారు వచ్చేసి సెక్రటరీలు, మేస్త్రులు ఏ విధముగా చెబుతారో అయ్యే మాటలు వింటుంది. కానీ మా వర్కర్లు ఏం చెప్పినా, మేము ఎంత మొత్తుకుంటున్నా మా సమస్యలు అసలు ఆమె తీరవటం లేదు. ఏదో మేము ఇంకా తీరవలేదని చెప్పి ఆ రోజు పని మానేసి ఒక ధర్నాలాగా పెడితే యూనియన్ నాయకులను పిలుచుకొని ఆ రోజు వచ్చింది, అమ్మ నేను ఇట్టానే చేస్తాలే, మీకు మంచిగానే చేస్తాను, నేను మీ పక్షానే ఉంటాను అంటది. మళ్ళీ తెల్లారి నుంచి యథాస్థానం తదామే అన్నట్టు చేస్తుంది. ఆమె చేసే ప్రతి ఒక్కటి మాకు నరకంగానే ఉంది, కానీ వేరే విషయం లేదు. ఈ సెక్రటరీలు, ఈ మేస్త్రులు వీళ్ళు ప్రవర్తనలు మానుకోవాలి. తారక రామారావు అని అతను సొంత విషయాలు, వాళ్ళ ఫ్యామిలీ విషయాల్లో మాట్లాడుకుంటున్న పరుసు రాజుని నువ్వు నా విషయంలో కలుగజేసుకున్నావని చెప్పి ఇవాళ మేస్త్రే మాస్టర్ ఆపేపించాడు. అసలు మేస్త్రులు, సెక్రటరీలు మా మాస్టర్లు ఆపేస్తున్నారు. కలిసి కమిషనర్ని కలిసి వచ్చి మీరు మాస్టర్ పలకండి అని పరుసు జార్జి, పరుసు రాజు మాస్టర్ పిలవలేదు. అందువలన మేమందరం పని మానేసి తోటి వర్కర్కి అన్యాయం జరుగుతుంది కాబట్టి
రేపు మాకు జరిగిద్దన్న భయంతో మేమందరం వాళ్ళతోటి స్పందనలాగా దిగాము. మా యూనియన్ నాయకులను పిలుచుకున్నాము. మాకు అండంటూ ఏం లేదు. కందుకూరులో మున్సిపాలిటీ వర్కర్లకి శానిటరీ ఇన్స్పెక్టర్ ముఖ్యము. అలాంటి శానిటరీ ఇన్స్పెక్టర్ లేడు. శానిటరీ సెక్రటరీలను పెడితే ఆ సెక్రటరీ వచ్చేసి ఒకసారి మాస్టర్ పిలిచి రెండోసారి కొంచెం లేట్ అయినా కూడా ఇంకా అయిపోయింది మాస్టర్, కమిషనర్ని కలవమంటాడు. మీకు భయపడే పనే లేదు, వస్తే రండి లేకపోతే మానేయండి అంటున్నాడు. వెనక ముందని ఉంటుంది. దూరాభారం నుంచి ఊర్ల నుంచి వస్తున్నారు. వాళ్ళు కొంచెం లేట్ అయినా ఆపేస్తున్నారు. టైము సాయంత్రము 6 గంటలకి డ్యూటీ దిగాల్సి ఉంటే 7 గంటల దాకా డ్యూటీ చేపిస్తున్నారు. ఏ సెక్రటరీకి సంబంధించి వర్క్కి వెళ్తే ఆ సెక్రటరీ ఇబ్బంది పెడుతున్నారు. అమ్మ ఇట్ట ఇబ్బంది పెడుతున్నాడని మేము కమిషనర్ని కలిస్తే నేను మాట్లాడతాను పోండి అమ్మ అంటది. లాస్ట్కి వచ్చేళ్ళకి సెక్రటరీకి మేస్త్రికి వాళ్ళు ఏది చెబితే అదే వింటారు, కానీ మా వర్కర్లు మరాళ్ళకి ఇచ్చేవాళ్ళు లేరు. అందుకని మేము కలెక్టర్ గారిని కలుగుదామని ఇవాళ వచ్చాము. ఆ సార్కి మా సందేహాలన్నీ చెప్పుకున్నాము. సారు న్యాయం చేస్తాడు అనుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 0406833445.